నాకు ఒక డౌట్ సార్, మీరు దర్శకుడు అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చానన్నారు. దర్శకుడుగా అయ్యారు, 2 సినిమాలు చేశారు, బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. మళ్ళీ యాక్టర్గా వచ్చారు. యాక్టరు, దర్శకుడు ఇద్దరిలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం? మీకు మనసుకు దగ్గరైన వృత్తి ఏది రెండిట్లో? అంటే దర్శకత్వం అనేది నేను చాలాసార్లు చెప్పాను, నా కష్టంలోంచి వచ్చింది. కష్టంలోంచి, కళల్లోంచి. అంటే నా కళ నేను డైరెక్టర్ని అవ్వాలి అని. ఓ బాలచంద్ర గారు లాంటి డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ డిపార్ట్మెంట్కి వచ్చి ఒక డైరెక్టర్ అయ్యి దర్శకుల సంఘానికి అధ్యక్షుడు అవును. ఇవన్నీ అవటం అనేది అది నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశం. అది నా సెల్ఫ్ గోల్లోంచి, నా సెల్ఫ్ కష్టంలోంచి వచ్చిన రిజల్ట్ అది. బట్ యాక్టింగ్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ నా అదృష్టం. ఇట్స్ ఏ గాడ్ డిజైన్. నేను ఒక ఆల్బమ్ పట్టుకుని వేషం వేయటానికి ఎక్కడా ట్రై చేయలేదు. నేను పనిచేసిన సినిమాల్లోనే నన్ను నువ్వు పర్సనాలిటీ బాగానే ఉంటుంది, ఆ డాక్టర్ అయ్యి, ఇన్స్పెక్టర్ అయ్యి అని అన్నా కూడా నేను అసలు ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు. స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, యాక్టర్ అవ్వాలనే తపన లేదు. అనుకోకుండా నన్ను రవిబాబు నమ్మి ఫోర్స్ చేసి ఓ సినిమా చేస్తే నిజంగానే ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ నచ్చి అదృష్టం కొద్దీ ఆ సినిమా హిట్ అయ్యి ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, అలా నా జర్నీ 250 సినిమాలు. ఒకళ్ళని వెళ్ళి ఓ సినిమా అడగకుండా, ఒకళ్ళని వెళ్ళి కలవకుండా, నేను ఇలా యాక్ట్ చేస్తాను నాకు ఏదైనా ఇవ్వండి అని అడగకుండా నా పాటికి నేను చేసుకుంటా, వచ్చిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేసుకుంటా, చేసిన ప్రతి బ్యానర్లోనూ నిర్మాతలకి వాళ్ళకి ఎమికబుల్గా ఉంటూ, డైరెక్టర్స్ వాళ్ళ బడ్జెట్లో ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తూ అలా చేసుకుంటూ వచ్చాం. ఇది కంప్లీట్లీ గాడ్ డిజైన్ అని అనిపిస్తుంది.